ఖమ్మం లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆధ్వర్యంలో పున్నెకల్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు 7 కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 1 హాలు, మొత్తం 8 హాళ్లలో కౌంటింగ్కు అన్ని సిద్ధం చేశారు. ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. సాధారణ లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి కావడం జరిగింది. రేపు కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు కానుంది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని పార్టీలు కూడా బరిలో ప్రధానంగా తమ యొక్క అభ్యర్థిత్వాన్ని గెలుపొందించుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాలేజ్లో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు రివ్యూ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ 144 సెక్షన్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఖమ్మం లోక్సభ సాధారణ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో చేపడుతున్నారు. అయితే ఖమ్మం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు 7 కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కొరకు 1 హాల్, మొత్తం 8 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కి 1 కౌంటింగ్ సూపర్వైజర్, 1 కౌంటింగ్ అసిస్టెంట్, 1 మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అయితే ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉండగా 12,41,000 మంది 135 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 10,687 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా ఆదివారం వరకు 430 ఈటీపీబీఎస్ ద్వారా ఓట్లు పోలవడం జరిగింది. అయితే కనిష్టంగా అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా కౌంటింగ్ ప్రక్రియ 13 రౌండ్లలో గరిష్టంగా సత్తుపల్లి, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో 294 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వీవీప్యాట్ల కౌంటింగ్ ర్యాండమ్గా చేపడుతున్నారు. అయితే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా కార్యాచరణ చేయడం జరిగింది. అయితే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 600 మంది కౌంటింగ్ సిబ్బంది, అదేవిధంగా 600 మంది సీలింగ్ సహాయక సిబ్బంది, 250 మంది పోలీసులు, మొత్తంగా 1500 మంది కౌంటింగ్ ప్రక్రియలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అభ్యర్థులు 565 మంది కౌంటింగ్ ఏజెంట్లను ప్రతిపాదించడం జరిగింది. వీరందరికీ పాసులు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లిక్విడ్ పదార్థాలు కౌంటింగ్ హాల్లోకి అనుమతి లేదని చెప్పేసి ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఫలితాల వెల్లడి సమాచారం వేగంగా చేరడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేసి ఫలితాలు ప్రదర్శిస్తున్నారు. అయితే అదేవిధంగా నగరంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, వైరా బస్ స్టేషన్, సత్తుపల్లి బస్ స్టేషన్ వద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఫలితాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నారు. అయితే ఎన్నికల సంఘం ఎన్కోర్ సాఫ్ట్వేర్ ద్వారా ఫలితాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చూడవచ్చు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద అంబులెన్స్, ప్రత్యేక వైద్య శిబిరం, ఫైర్ సేవలు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే, ఏజెంట్లు 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని స్ట్రాంగ్ రూమ్లను ఉదయం 5 గంటలకు పరిశీలకులు, అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో తెరవడం జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బలగాలు కేటాయించారు. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత వైరా రూల్ నగరంలో సమస్యాత్మక ప్రాంతాల గురించి గొడవలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించడం జరిగింది. స్టాఫ్ ఏజెంట్లు, మీడియాకు ప్రవేశాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. తనిఖీల తర్వాత అనుమతి ఉంటుంది. ఫోన్లు క్లాక్ రూమ్లోనే ఉంచాలి. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు అయితే మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతం ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందో ఈ ప్రక్రియ జరుగుతున్న హాల్లోనే మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. 7 నియోజకవర్గాల రౌండ్ల వారీగా కలుపుకొని మొదటి ఫలితంగా వెలువడున్నది. అయితే ఫస్ట్ బ్యాలెట్ పేపర్లు కాబట్టి బ్యాలెట్ పేపర్ల ఫలితాలు వచ్చే వరకు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఈవీఎంలు లెక్క పెడతారు కాబట్టి ఈవీఎంల ఫలితం కూడా మొదటి రౌండ్లలో దాదాపుగా వచ్చి అందరూ ఆ సామాగ్రిని సర్దుకొని వారు కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టే వరకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి ఫలితం అనేది 9 నుంచి 9:30 మధ్య వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారి తెలపడం జరిగింది. ఇది మొత్తంగా కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశం. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.